స్వాతి కిరణంలో 'ఆనతి నీరాహర' అనే పాట శివుని గురించి శాస్త్రి గారు రాసిన పాటల్లో చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈరోజు దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. 'ఆనతి నీరాహర సన్నుతి సేయగా సమ్మతి నీరా దొర సన్నిధి చేరగా ఆనతి నీరాహర' అంటున్నారు. నిన్ను పొగడ్డానికి లేదా స్తుతించడానికి అనుమతినివ్వయ్యా శివ, నీ దగ్గరికి చేరుకున్న అనుమతిని స్వామి అని అడుగుతున్నారనమాట. నీ ఆనలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం. అయ్యా శివ, అసలు నీ ఆజ్ఞ లేకపోతే సరస్వతీ సమేతంగా ఉండే ఆ బ్రహ్మ ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించగలుగుతాడా? నీ సైగ కానితే జగాన సాగున ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం. అసలు నువ్వు సైగే చేయకపోతే ఆ లక్ష్మీ సమేతంగా ఉండే విష్ణుమూర్తి ప్రపంచాన్ని పరిపాలించగలుగుతాడా? వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదాశివ. అసలు భూమి మీద ప్రతి క్షణం ఏం జరిగినా నీకు తెలియకుండా ఉంటుందా చెప్పు సదాశివ. చాలా అద్భుతంగా చెప్పారు కదా. ఇందులో నాకు నచ్చిన విశేషం ఏంటంటే సరస్వతీదేవిని వేదాలవాణి అని, లక్ష్మిని యోగమాయ అని, బ్రహ్మని విరించి అని, విష్ణుమూర్తిని మురారి అని పిలుస్తుంటే ఎంత వినసొంపుగా ఉంది చెప్పండి. మిగిలిన పాటని పార్ట్ 2లో చెబుతాను. అందులో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అప్పటిదాకా మీరు మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, తల్లిదండ్రులతో ఇది పంచుకోవడం మాత్రం మర్చిపోకండి. మిగిలిన పాటతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీ పుబాకా ఫ్రమ్ వెండితెర వాకిట్లో.